ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. ఎస్ఐ కోట రహీం రెడ్డి చొరవ తీసుకొని పరిశ్రమల బస్సు డ్రైవర్లతో సమావేశమయ్యారు. ముందుగా డ్రైవర్ల ద్వారా వారి సమస్యలు విన్న తర్వాత ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎస్ఐ కొన్ని నిబంధనలు ప్రకటించారు. పట్టణంలో తిరిగే పరిశ్రమ ట్రావెల్ బస్సులకు ఇకపై డ్రాపింగ్ కు పికప్ కోసం పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కొక్క ట్రావెల్ బస్సుకు 2 చోట్ల మాత్రమే పాయింట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నిర్ణీత పాయింట్లలోనే బస్సులు పికప్ డ్రాపింగ్ ఉండాలని, లేదంటే కఠిన చర్యలు ఉంటాయని ఎస్ఐ రహీం రెడ్డి హెచ్చరించారు. అక్కడికి వెళ్ళి ఒక లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది, అక్కడ యూటర్న్ చేసుకొని మరలా వెనక్కి తిరిగి ఇటువైపు టువార్డ్స్ సూలూరుపేట వైపు ఫేస్ చేసి అక్కడ బస్సు జంక్షన్ నుంచి టువార్డ్స్ 200 మీటర్స్ పాయింట్ చెప్పాము. మీ మేనేజర్ మీ యొక్క హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి మెసేజ్ పెడతారు. వాళ్ళు మీ ఎంప్లాయీస్ అందరూ అక్కడే ఎక్కుతారు. మీరు మాత్రం వై జంక్షన్ దగ్గర ఎవరు పెట్టుకొని ఒక్క వ్యక్తిని కూడా ఎక్కించుకోవడానికి వీల్లేదు. వాళ్ళు ఎక్కుతారన్నా బస్సు డోర్లు తెరవద్దు, వాళ్ళు రన్నింగ్ లో ఉన్న ఆపి ఎక్కించుకోవద్దు. మీరు ఇచ్చినటువంటి పాయింట్ లోనే పెట్టండి. మాకు అక్కడ సీసీ ఫుటేజెస్ క్లియర్ గా మాకు వస్తున్నాయి. ఒకవేళ రోడ్డు మీద వెళ్ళంగానే ఎంప్లాయీని ఎక్కించుకున్నా నేను ఇక్కడ లెటర్ పంపించేస్తా, డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయండి, అతని ఎంప్లాయీ నుంచి తీసేయండి అని చెప్పి నేను దాక్షిణ్యంగా చెప్తా. దాంట్లో నేను ఏదన్నా రాజీ పడతానని మీరు అసలు ఎప్పుడు అనుకోవద్దు. మీరు ఎవరు చేత చెప్పించినా ఎక్కడ రాజీ పెట్టినా నేనైతే పనిష్మెంట్ అయిన తర్వాత మాట్లాడతాను. క్లియరా? మీ కంపెనీకి సంబంధించిన మీ బస్సులు రైట్ ఉన్నారు చేసుకుంటారు కదా, వీళ్ళు ఇద్దరు వస్తారు చేసుకోవాలి. మరి ఇంకో కంపెనీ పేరు చెప్పండి. ఎస్బీఐ. ఇక్కడ ఒక పాయింట్ ఇంకోటి చంగాలమ్మ టెంపుల్ పక్కన ఉంటుంది కదా, ఆ పాయింట్ దగ్గర మీరు నెక్స్ట్ అక్కడికి వచ్చేసరికి 600 మీటర్ల దూరంలో పాయింట్. వై జంక్షన్ నుంచి 600 మీటర్లు కొంచెం పైకి వెళ్తే అక్కడ స్కూల్ వస్తుంది, ఖాళీ అది మన స్కూల్ వస్తుంది. అక్కడ గురుకుల పాఠశాల పక్కన రోడ్ అంతా ఖాళీగా విశాలంగా ఉంది. ఆ చెట్ల గ్యాప్ లో అక్కడ సందుల్లో నిదానంగా పెట్టుకొని అక్కడికి రండి అని చెప్పేసి మీరందరూ గ్రూప్ లో మెసేజ్ పెట్టండి వాళ్ళందరూ. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి అయ్యా నేను బాక్స్ మర్చిపోయాను, అయ్యా నా బ్యాగ్ మర్చిపోయాను, ల్యాప్టాప్ మర్చిపోయాను, నేను ఎక్కుతాను అని చెప్పి వై జంక్షన్ కాడికి వచ్చి నువ్వు ఆగి అనుకో. ఈ జాబ్ పట్టుకొట్టుకోవడం అవసరమా? వాళ్ళు ఆడికి వస్తే లేదమ్మా ఇక్కడ ఆపము. ప్రధాన సమస్య అయినటువంటి ట్రాఫిక్, ఈ ట్రాఫిక్ రిలేటెడ్ బస్సెస్ మన శ్రీ సిటీ నుంచి ఈ మన సూలూరుపేటకు వచ్చి సూలూరుపేటలో ఉన్నటువంటి శ్రీ సిటీ ఎంప్లాయీస్ ని ఇక్కడ పిక్ చేసుకొని వాళ్ళు ప్రతిరోజు వెళ్తా ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి సూలూరుపేటలో డ్రాప్ చేసి వెళ్తా ఉంటారు. దాదాపు 120 పైనే బస్సులు ఉండడం వల్ల ఎవ్రీ డే మార్నింగ్ 8 to 10, ఈవినింగ్ 5 to 8 ఈ మధ్య కాలంలో ఈ బస్సులు విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ కి సరైన ప్లేస్ ఇవ్వకపోవడం వల్ల పార్కింగ్ అక్కడ సైడ్ పెట్టుకొని ఎంప్లాయీస్ ని ఎక్కించుకొని వెళ్లడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు అనేది సూలూరుపేట ప్రజలు ఫేస్ చేస్తున్నారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈరోజు ఈ బస్సు డ్రైవర్ల అందరితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది. ఆ యొక్క దాదాపు 90 మంది బస్సు డ్రైవర్లు ఈరోజు అటెండ్ అయ్యారు. దాంట్లో భాగంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్లకు గతంలో ఉన్నటువంటి 5-6 పాయింట్లు ఉన్నటువంటి మొత్తం క్యాన్సిల్ చేసి కేవలం ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు 2 పాయింట్లు మాత్రమే మనం ఇవ్వడం జరిగినది. ఆ 2 పాయింట్ల వద్ద వాళ్ళు ఎంప్లాయీస్ ని ఎక్కించుకోవడం, అలాగే ఆ 2 పాయింట్ల వద్దే వాళ్ళు డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. అలా ప్రతి ఒక్క 6 ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి మనం 12 ప్లేసుల్లో అంటే వాళ్ళకి ఒక్కొక్క జోన్ కేటాయించి అక్కడే మాత్రమే ఎక్కాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగినది. దీనికి విరుద్ధంగా ఎవరైనా చేసినట్లయితే వాళ్ళపై డ్రైవింగ్ లైసెన్స్ వాళ్లకు రద్దు చేస్తామని చెప్పి కూడా చెప్పన్నాం. అలాగే వాళ్ళు ఎక్కడా కూడా ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ మేనర్ లోను, డ్రంక్ అండ్ డ్రైవ్ కండిషన్ లోను, సెల్ ఫోన్ డ్రైవింగ్ గాను ఎక్కడ కూడా చేయడానికి వీల్లేదు. ఒకవేళ చేసినట్లయితే అలా ఉద్యోగం కూడా తీయించే దానికోసం వెనకాడేది లేదని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగినది. ఇందులో భాగంగా ఆ యొక్క స్టాఫ్ మొత్తం డ్రైవర్లందరూ వాళ్ళ యొక్క డీటెయిల్స్, వాళ్ళ ఫోన్ నంబరు, వాళ్ళకి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ డేటా అంతా మాకు సబ్మిట్ చేసి వెళ్ళున్నారు. మరి ఒక్కసారి చెప్తున్నాం ఏంటనగా ఎక్కడ కూడా రోడ్డు పక్కన ఇష్టం వచ్చిన చోట పెట్టుకొని అక్కడ ఈ టిఫిన్ చేయడము లేకపోతే వగైరా వాళ్ళ కోసం ఎదురు చూడటము, రోడ్డుకి ఎదురుగా రోడ్డు మీద పెట్టుకొని ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పేసి ప్రజలను కూడా నేను వేడుకుంటున్నాను. కేవలం బస్సు వాళ్లే కాదు, స్కూల్ బస్సే కాదు, మన సూలూరుపేట పట్టణ ప్రజలు గాని, ఆటో వాళ్ళు గాని,
వాళ్ళకు ఉన్నటువంటి 2 వీలర్స్ కూడా ప్రాపర్ గా షాపులు ఎదురు పెట్టుకోండి. షాప్ ఎదురు లోపలికి పెట్టుకోండి, రోడ్డు మీదకి వచ్చేలా కాకుండా ఉన్నటువంటిది సైడ్ పెట్టుకుంటే ఎంత దూరం పెట్టుకోవచ్చు, కానీ రోడ్డు మీదకి వచ్చే విధంగా పెడుతూ ఉన్నారు. దయచేసి మీ అందరినీ నేను వేడుకునేది ఒకటే, ఇది ఎవరో వచ్చి ఎవరో చెప్తే భయంతోనే చేసేది కాకుండా ఇది మన సూలూరుపేట, మన ప్రాంతం, మన పట్టణం. మన పట్టణానికి ఎంతో మంది బయట నుంచి డెలిగేట్స్ వస్తూ ఉంటారు, విఐపీలు వస్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి సూలూరుపేట ఏంటి ఇంత బ్యాడ్ గా ఉంది అనేది మనకు ఆ నిందలు వేయకోకుండా వాళ్ళు చాలా బాగుంది, ఇక్కడ ప్రజలు చాలా మెచ్యూర్ గా ఉన్నారు, ట్రాఫిక్ వాళ్ళందరికీ వాళ్ళే రెగ్యులేట్ చేసుకుంటున్నారు, ఎవరి సపోర్ట్ ఎవరి భయం లేకుండానే అందరు ఇక్కడ మెచ్యూర్ గా ఉన్నారు అనేటువంటి భావన ఇది కేవలం మన జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, దేశం నలుమూలల నుంచి వచ్చినటువంటి వారు ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు. మన పరువును మనం కాపాడాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంది. కావున మనం ఇది ఒక బాధ్యతగా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లోనే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వనీయకుండా మన సూలూరు పట్టణం చాలా గొప్ప పట్టణం అనే దాని కింద తీసుకెళ్లే దానికోసం మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి మన ట్రాఫిక్ ను మనమే రెగ్యులేట్ చేసుకుంటూ మీడియా సోదరులందరూ దీన్ని గమనించి దీన్ని మరింత అందరి దృష్టికి తీసుకుని వెళ్ళి అవేర్నెస్ కలిగిస్తారని చెప్పేసి భావిస్తున్నాను. థ్యాంక్ యూ.